ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో వినుటకు ప్రభువా, నీ సందేశాన్ని వినబోయే ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచము. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు అభిషేకమును ప్రసాదించము. ప్రభువా, ఈరోజు నీ వాక్యం వినేటప్పుడు మేము మార్పు పొందినట్లుగా, బలపరచబడినట్లుగా, నీ చిత్తానికి లోబడినట్లుగా దయచేయము. ఈ సందేశం ద్వారా యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. శాంతినిచ్చు దేవుడవే నా యేసయ్యా, శాంతినిచ్చు దేవుడవే, శాంతినిచ్చు దేవుడవే నా యేసయ్యా, శాంతినిచ్చు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఈరోజు ఈ తెల్లవారుజామున దేవుని యొక్క అభిషేకము, దేవుని శక్తి మన జీవితాల్లో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, మనం జీవితంలో మార్పు ఎలా పొందగలుగుతాం అన్న అంశంపై ఈరోజు ప్రసంగం చేసుకుందాము. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం మాట్లాడబోయే అంశం అభిషేకము. యెషయా గ్రంథం 10:27లో ఇలా ఉంది: అభిషేకం బట్టి కాడి విరిగిపోను. అంటే మన జీవితాల్లో ఉన్న భారాలు, బంధకాలు, సమస్యలు ఇవన్నీ దేవుని అభిషేకం ద్వారా తొలగింపబడతాయి. దేవుడి అభిషేకం పొందుకున్నట్లయితే ప్రజలు మార్పు చెందగలుగుతారు, దేవుడికి లోబడే స్వభావంతో నింపబడతారు. దేవుడు అత్యధికమైన మేలులతో నింపబడడానికి అభిషేకం మనం ముందుగా పొందుకోవాలి. దేవుడి యొక్క కృపను మనం పొందుకోవాలి. దేవుడి కృపలో మనం జీవించాలి. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకం అంటే దేవుని పరిశుద్ధాత్మ మన మీద పనిచేయడము, అది మనకు శక్తిని, జ్ఞానమును, ధైర్యమును, విజయమును ఇవ్వడము. ఇవన్నీ దేవుడి వల్లే మనకి లభిస్తాయి. అభిషేకం ఎందుకు అవసరము?
పాపపు బంధకాలను విరగ్గొట్టడానికి చాలా అవసరం. పాప బంధకాలు, అలవాట్లు, భయాలు ఇవన్నీ అభిషేకం వల్ల తొలగింపబడతాయి. అభిషేకం మనలో ఉన్నట్లయితే మనం పాపం వైపు పరుగులు పెట్టకుండా పరిశుద్ధ అభిషేకంతో నింపబడి మనం సమాజంలో మంచి బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా జీవించుటకు అభిషేకం మనకు అవసరం. సేవ చేయడానికి శక్తి కావాలి. దేవుని సేవలో నిలబడడానికి మనకి అభిషేకం అవసరం. సాక్షిగా జీవించడానికి, ప్రజల మధ్య క్రైస్తవులుగా జీవించడానికి దేవుడి శక్తి, దేవుడి అభిషేకము మనకి చాలా అవసరమై ఉన్నది. ఇది పొందుకోవాలంటే దేవుడి యందు కనిపెట్టాలి, దేవుడి యందు ప్రార్థించాలి. అలా ఉన్నట్లయితే మనం అభిషేకం పొందగలుగుతాము. అభిషేకం ఎలా పొందాలి? ప్రార్థన ద్వారా దేవుని సమక్షంలో ఎక్కువ సమయం గడపాలి. పరిశుద్ధ జీవితము ద్వారా పాపము నుండి దూరంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని చదవడం ద్వారా వాక్యం మన జీవితాన్ని మార్పు చెందేలా చేస్తుంది. సమాజంలో క్రైస్తవుల బాధ్యత. ప్రియమైన వారులారా, మనము అభిషేకం పొందిన వారుగా సమాజంలో ఎలాగుండాలి? ప్రేమను చూపించేవారుగా ఉండాలి, నిజాయితీగా జీవించేవారిలాగా ఉండాలి, ఇతరుల సహాయం చేసేవారుగా ఉండాలి, దేవుడి వెలుగును చూపించేవారుగా ఉండాలి. మనం అభిషేకం పొందాము అంటే దేవుడి వెలుగులో, సముఖంలో ఉంటున్నట్లు, దేవుడి ఆధీనంలో మనం ఉంటున్నట్లు, దేవుడికి లోబడే జీవితంతో మనం జీవించినట్లు, నమ్మకమైన జీవితం జీవించేటట్లుగా మనం మారుతామన్నమాట. ఒక పని చేస్తున్న దగ్గరే కాదు, విశ్వాసుల దగ్గరే కాదు, కుటుంబీకుల దగ్గరే కాదు, అక్కజెల్లెల దగ్గరే కాదు, అన్నదమ్ముల దగ్గరే కాదు, ఐక్యత కలిగి మనం జీవించేవారుగా మన పరిశుద్ధాత్మ మనలో ఉండి జీవింపజేస్తుంది. ప్రజలు మనం చూసి వాళ్ళు నిజంగా దేవుని జనులని చెప్పుకునేలాగా మన స్వభావం మనము ఉండాలి. అప్పుడు మనము దేవుడి బిడ్డలుగా అనిపించుకుంటాము. ఇప్పుడు మనం దేవుని స్తుతిద్దాము. ప్రభువా, నీ అభిషేకం మాకు కావాలి. ప్రభువా, నీ అభిషేకం మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపం ప్రభువా. మా జీవితాలు నీకు మహిమ కలుగునట్లుగా చేయుటకు సహాయము చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు వందనాలు. ఇంక ఉదయకాల సమయము మనమందరము కూడా దేవుని ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మేము నీ సన్నిధి, నీ వాక్యముకి కృతజ్ఞతలు ప్రభువా చెల్లించున్నాము. ప్రభువా, ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకమును కృమ్మరించండి. నీకు లోబడే జీవితాన్ని ప్రసాదించండి ప్రభువా. ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఆశీర్వదించండి. ఈ వీడియోని చూస్తున్న ప్రజలను అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మా దేశాన్ని ఆశీర్వదించండి. మా దేశ నాయకులకు నీ జ్ఞానంతో నింపండి. నీ భయాన్ని విడుదల చేయండి ప్రభువా. ప్రతి పట్టణంలో, గ్రామంలో ఉన్న క్రైస్తవులు క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి. శాంతి సమాధానంతో నింపండి. క్రైస్తవ సంఘాలను బలపరచండి. ఏక మనసుతో నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకులపై నీ అభిషేకంతో నింపండి ప్రభువా. ప్రభువా, సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి నాయన యేసయ్య, నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుంటూ సహాయం చేయండి. బాధల్లో ఉన్నవారికి ఆదరణ ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇచ్చేయండి యేసయ్య. ఉద్యోగం లేని వారికి మంచి మార్గంలో నడిపించండి. మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. అప్పుల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభువా. ప్రభువా, యవనస్తులను ఆశీర్వదించము. వారు చెడు మార్గం కాకుండా మంచి మార్గంలో నడిచేవారుగా దయచేయండి. గర్భిణీ స్త్రీలను కాపాడండి ప్రభువా. ఆరోగ్యకరమైన ప్రసవం కలిగినట్లుగా పిల్లలను ఆశీర్వదించము ప్రభువా. వారు మంచి భవిష్యత్తు పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి కలుగుజేయము. భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుము. విభేదాలను తొలగించండి ప్రభువా. మేము క్రైస్తవులుగా సమాజంలో వెలుగుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రజల మధ్య మంచి సాక్షులుగా జీవించినట్లు మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. నీ అభిషేకం మాపై ఎల్లప్పుడూ ఉండినట్లు సహాయం చేయండి. మా జీవితాలు నీకు మహిమ కలుగునట్లుగా దయచేయండి. ఈ ప్రార్థన అంతట్లో తండ్రి నాయన నీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రములు. ఈ యొక్క
తండ్రి నాయన నీ కృప ద్వారా తండ్రి నాయన మేము జీవించే ఆశీర్వాదంతో నింపబట్టుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.